తెలంగాణ ఈరోజు మనం తెలుసుకున్నాము మన ఇండియన్ ప్రియంబుల్ కాన్స్టిట్యూషన్ మీనింగ్ ఏందని. ఎందుకంటే మనం చూస్తున్న పొలిటికల్ డిబేట్స్లో కానీ పొలిటికల్ సర్కిల్స్లో దీన్ని నాలెడ్జ్ మనం తెలుసుకోవాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఏంది అని, ఏం చేస్తుంది, మనకి ఎందుకు ఇంత వాల్యూ అని చూస్తే ప్రియంబల్ వర్డ్ తీసుకుంది లాటిన్ వర్డ్ నుంచి. మీనింగ్ ఏంది అంటే ఇంట్రొడక్షన్, లేకపోతే టు గో ఫర్. ఎందుకంటే మనం చూస్తాము, ఒక బుక్ ఉంది మనకి, టెక్స్ట్ బుక్ తీసుకున్నాం మనం. దానిలో ఏముంటుంది, ఒక ఇంట్రొడక్షన్ ఉంటుంది, అవుట్లుక్ ఉంటుంది, చెప్తుంది మనకి ఈ చాప్టర్లో ఏముంది, నెక్స్ట్ ఈ బుక్లో ఏముంది, కంటెంట్ ఏదైనా మనకి చెప్తుంది, ఐడియా. అది ముందు ఒక ఐడియా వస్తుంది. సేమ్ టైం ప్రియంబల్ కూడా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ అయితే ఉందో దాని గురించి చెప్తుంది, దీని వాల్యూస్ ఏందని. అంటే దీని గైడెన్స్ ప్రిన్సిపల్స్ ఏంటి, దీని ఫిలాసఫీ ఏంటి, దీని ప్రిన్సిపల్స్ ఏంటి, దీని సోర్స్ ఏంటి, ఎందుకు తీసుకున్నాం, మన ఇండియన్ వాల్యూ సిస్టమ్ ఎట్లా పోతుంది, అన్నీ తీసుకొని ఇండియాని యాజ్ అ హోల్ సమ్గా తీసుకొని ఆ వాల్యూ సిస్టమ్ని పెట్టి మనకి ఈ ఇంట్రొడక్షన్ ఇచ్చి మనకి ప్రియంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని. కానీ ప్రియంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ఈ ప్రియంబల్ని ఎవరు తీసుకొచ్చింది? ఇది ఇన్ ద ఇయర్ 1946 December 23 రోజు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ నెహ్రూ అప్పుడు దీన్ని తీసుకొచ్చిండ్రు. అప్పుడున్న కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో దీన్ని అప్పుడు అనేది ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఆఫ్ నెహ్రూ అనేవాళ్ళని. అప్పుడు దీన్ని డిస్కషన్ చేసి చాలా అమెండ్మెంట్స్ చేసి దీన్ని ఇన్ ద ఇయర్ 1947 Jan 22 రోజు దీన్ని అప్రూవ్ చేసిండ్రుకి దిస్ ఇస్ అవర్ ప్రియంబుల్ అని. ఇట్లా పోతుంటే మన అప్పుడు క్వశ్చన్ కూడా వచ్చింది మనకి రీసెంట్గా. ఎప్పుడు మన డిబేట్స్ చాలా నచ్చినాయి, మనం ప్రియంబుల్ని అమెండ్ చేయవచ్చా లేదా అని. ఎస్, వీ కెన్ అమెండ్ ది ప్రియంబుల్. కానీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఒకటేసారి అయింది. అది అయింది 142 అమెండ్మెంట్ యాక్ట్ అంటాం దాన్ని. అప్పుడు దానిలో 3 వర్డ్స్ యాడ్ చేసింది దానిలో, సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ. దీనివల్ల ఏమైందంటే మనకి వచ్చేసింది, ఎస్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్యాన్ బి అమెండెడ్ బట్ ఇట్ షుడ్ నాట్ డిస్టర్బ్ ది బేస్ ఆర్ కోర్ వాల్యూస్ ఆఫ్ ది ప్రియంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పిన వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం సోర్స్ మనకి, ఎందుకంటే ప్రియంబుల్ ఏమంటుంది, వి ద పీపుల్ ఆఫ్ అంటది. వి ద పీపుల్ అంటే ఏంటి, వి యాజ్ అ ఇండియా హోల్, మనం అందరం 143 crore పాపులేషన్ విల్ డిసైడ్ కి హౌ ద గవర్నమెంట్ ఆర్ అవర్ కంట్రీ షుడ్ రన్. మన వాల్యూస్ పైన, మన నీడ్స్ ఏంటి, మన వాంట్స్ ఏంటి, మన బ్యాడ్ అండ్ గుడ్ పైన, దానిపైన ఉంటుంది. అందుకే వి ద పీపుల్, దాన్ని డెమోక్రసీ అంటారు. డెమోక్రసీ చూస్తాం కదా, మనం చూస్తే డెమోక్రసీలో ఇట్స్ ఆల్ అబౌట్ పీపుల్. వీఆర్ ద వన్స్ హూ గివ్ ద పవర్ టు పొలిటీషియన్స్. ఎందుకంటే మనకు ఉంటుంది ఓటింగ్ రైట్. ఆ ఓటే మనకు మెయిన్ థింగ్. ఇస్తే వాళ్ళకి పవర్ ఉంటారు, వాళ్ళు మనకు పని చేస్తారు. సేమ్ గివ్ అండ్ టేక్ ఇది. ఇక చూస్తే మెయిన్ ప్రియంబుల్ ది సోర్స్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ చూస్తే మనకి సావరెన్ అంటాం, సావర్నిటీ. ఎందుకంటే సావర్నింగ్ అంటే మీనింగ్ వేరే ఇండిపెండెంట్ కంట్రీ, మనం ఎవరి పైన డిపెండ్ కాము. వేరే వాళ్ళు వచ్చి మన పైన వచ్చి డిక్టేట్ చేయలేరు, మీరు ఇట్లా చేయాలి, అట్లా చేయాలి. మన ఓన్ వాల్యూ సిస్టమ్స్, మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మన డెమోగ్రఫిక్ వాల్యూస్ బట్టి, నీడ్స్ బట్టి మనం ముందుకు వెళ్తాం, పని చేస్తాం. అండ్ వీ విల్ మెయింటైన్ అవర్ రిలేషన్షిప్స్ గ్లోబల్లీ అందరితోని. సెకండ్ వచ్చేసి డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ఏంటి, డెమో అంటే పీపుల్, క్రసీ అంటే రూల్, అంటే పీపుల్ విల్ రూల్. మేము చూస్తున్నాం కదా, పీపుల్ ఆర్ ద వన్స్ ఆర్ గివింగ్ ఓటింగ్ పవర్. మనం డిబేట్స్ చేస్తాం మనం ఓట్ ఇస్తేనే అక్కడ ఎవరైనా అవుతారు క్యాండిడేట్, ఎంపీస్ అవుతారు, ఎమ్మెల్యేస్ అవుతారు, ఎమ్మెల్సీస్ అవుతారు కొంతమంది. అది ప్రాసెస్ ఉంటుంది. థర్డ్ వచ్చేసి సెక్యులర్. సెక్యులర్ అంటే ఏంది, ఇక్కడ మనము ఆల్ కమ్యూనిటీస్ టుగెదర్, మనం ఒకటే నేషన్లో ఉంటాము, అన్నీ ఫాలో చేయాలి ప్రాపర్గా. రిలీజియస్, కాస్ట్ కానీ, కల్చర్ కానీ, దీని అన్ని డిస్టర్బ్ చేయకుండా వి షుడ్ బిలీవ్ ఇన్ వన్నెస్. అది సెక్యులర్ మనం ఫాలో చేస్తాము. ఇంకోటి వచ్చేసి సోషలిస్ట్. సోషలిస్ట్ అంటే మనం వెల్ఫేరిజం గురించి మాట్లాడతాం. మన గవర్నమెంట్ చూస్తాం కదా, దట్ ఈస్ సోషలిస్ట్ కంట్రీ. మనం వి బిలీవ్ ఇన్ పాజిటివ్ సోషలిజం. మనం ఏంటంటే వెల్ఫేరిజం మాట్లాడతాం, గవర్నమెంట్ ఈజ్ ఇన్వాల్వ్ ఇన్ దట్. మన ప్రైవేటైజేషన్ ఉంటుంది, దానికి హెల్ప్ చేసి మనం సొసైటీకి హెల్ప్ చేస్తాం, ఎట్లా హెల్ప్ చేయాలని. దాన్ని సోషలిస్ట్ అంటారు, దాన్ని వెల్ఫేరిజం అని మనం తీసుకుంటాం మన సొసైటీలో కూడా. ఫిఫ్త్ వచ్చేసి మనకి రిపబ్లిక్. రిపబ్లిక్ ఏంటంటే మనకి అదే తీసుకోవాలి. ఇక్కడ మన రియల్ హెడ్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్, నామినీ వచ్చేసి ప్రెసిడెంట్. కానీ ఎలక్టెడ్ బై ఎవరు, మళ్ళీ పీపులే. ద వన్ హూ ఈస్ లీడింగ్ ద కంట్రీ ఈజ్ ప్రైమ్ మినిస్టర్, ద వన్ హూ ఇస్ ద హెడ్ యాజ్ నామినల్. చెప్పాలంటే ఇంకా మన ఇంటి ఎగ్జామ్ తీసుకున్నాం, మన ఇంటి మెయిన్ పిఎం ఎవరు, అవర్ మదర్. ఫాదర్ ఈజ్ ద ప్రెసిడెంట్. అంటే మొత్తం పవర్ మదర్లోనే ఉంటుంది. జస్ట్ ఎగ్జాంపుల్ అది అర్థం చేసుకోవడానికి. మళ్ళీ ఏదైతే ఉందో ఈ 5 అయితే ఉన్న సోర్సెస్, దిస్ డిఫైన్స్ అవర్ ప్రియంబుల్, అవర్ కాన్స్టిట్యూషన్ అండ్ అవర్ సొసైటీ అట్ వెరీ లార్జ్ అనమాట. ఒక పాయింట్స్ చెప్పడానికి అవుట్లుక్ ఇది మంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ప్రియంబుల్. అండ్ ప్రియంబుల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ దానికి
దాని వాల్యూస్ అర్థం చేసుకోవాలి ఏంటి ఎట్లా అని. దాన్ని క్వశ్చన్ చేయొచ్చు, డిబేట్స్ చేయొచ్చు, ఆర్గ్యూ చేయొచ్చు, బట్ ఒక పాజిటివ్ వేలో ఆలోచించి వీ షుడ్ సీ దట్ ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు ఎవ్రీ వన్. ఒక నాలెడ్జ్, కరెక్ట్ నాలెడ్జ్ స్ప్రెడ్ చేయాలి.